ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా యొక్క వందనములు తెలియజేస్తానండి. ప్రియులారా, ఆదికాండం గ్రంథం క్లుప్త వివరణలో భాగంగా 12వ భాగంలోనికి రావటం జరిగింది. కొన్ని అనివార్య కారణముల వల్ల 11వ భాగానికి 12వ భాగానికి కొంచెం గ్యాప్ రావటం జరిగింది. కారణం మొబైల్ కంప్లైంట్ వల్ల రికార్డింగ్ సరిగా అవ్వకపోవటం. మొబైల్ తోటే రికార్డింగ్ చేస్తున్నాను కనుక కంప్లైంట్ వచ్చింది. అలాగే చుట్టూ కూడా కొంచెం నాయిస్ ప్రాబ్లం ఉండటం వలన వీడియో చేయలేకపోయినా, ఏమైనప్పటికీ దేవుడు కృప చూపించి మరొకసారి మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేటువంటి భాగ్యాన్ని మరొకసారి నాకు అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. వినిచినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ యొక్క ఆదికాండం క్లుప్త వివరణలో భాగం 12వ భాగంలో ఆదికాండం 7-8 అధ్యాయాలు ఉన్నటువంటి వివరణను మనం నేర్చుకోవటం అయితే జరుగుతుంది. ఈ యొక్క 7-8 అధ్యాయాల్లో నోవహు గారు ఓడలో ప్రవేశించినటువంటి ఆ యొక్క సమయం నుంచి ఓడ నుంచి బయటికి వచ్చేటువంటి అంతవరకు కూడా వివరణను ఈ యొక్క 7-8 అధ్యాయాల్లో ఇవ్వటం అయితే జరిగింది. జల ప్రవాహం ప్రారంభం నుంచి జల ప్రవాహం తగ్గిపోయేంత వరకు ఉన్నటువంటి వివరణను ఆదికాండం 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రియులారా. అయితే ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు ఒక వండర్ఫుల్ వాడు నోవహుకి ఉపయోగించడం జరిగింది. ఏంటి అని ఆలోచన చేస్తే ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాళ్ళలో ప్రవేశించండి అని చెప్పడం జరిగింది. వారిలో ప్రవేశించడానికి నోవహు గారు అర్హత సాధించాడు. ఎందుకంటే ఆ తరములో నోవహు నీతిపరుడు నిందారహితుడిగా దేవుని ఎడల కృప పొందినటువంటి వాడిగా ఉన్నాడు. అయితే దేవుడు పని అప్పగించాడు నోవహుకి. అప్పగించినటువంటి పనిని నోవహు యావత్తు చేశాడు. వాడను తయారు చేశాడు. సుమారుగా 100 సంవత్సరాలు దేవుని యొక్క మాటకు కట్టుబడి లోబడి ఆయన యొక్క పనిని కొనసాగించి దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కనుక నోవహు కాకుండా తన కుటుంబం వాళ్ళలోకి ప్రవేశించేటువంటి అర్హత సంపాదించారు. అంతేకాకుండా పవిత్ర జంతువులు 7 మగవి 7 ఆడవి, అలాగే పవిత్రం కానివి 2 మగవి ఆడవి, అలాగే పక్షుల్లో 7 పవిత్రం కానివి 2, ఇలా జతలుగా దేవుడు నోవహుకి చెప్పినటువంటి రీతిగా వాళ్ళలోనికి రమ్మని పిలిచినప్పుడు వాళ్ళలోకి ప్రవేశించడం అనేది జరిగింది. నోవహుకి 600 సంవత్సరాలు వచ్చింది. తర్వాత 7 దినముల తర్వాత జల ప్రవాహం రావటానికి ముందు ప్రచండమైనటువంటి వర్షం కురవటం ప్రారంభమైంది. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, 40 దినములు 40 రాత్రులు ప్రచండమైనటువంటి వర్షం కురిపిస్తాను అని చెప్పాడు. మొత్తం ప్రవాహ జలములతో ఈ భూమిని నింపేసి జల ప్రవాహం రప్పించి ఈ భూమి మీద ఉన్నటువంటి జీవం గల ప్రతిదాన్ని కూడా చంపేస్తానని ముందు దేవుడు చెప్పిన రీతిగా జలప్రవాహానికి ముందు వర్షం కురవటం అనేది ప్రారంభమైంది. వర్షం కురవటంతో పాటు ఆదికాండం 7వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా చూస్తే ప్రజలమైనటువంటి వర్షం కురిసింది. 7వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఆకాశపు తుమ్ములు విప్పబడటం అనేది మనం చూస్తాం. ప్రియమైన పిల్లారా, కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే వర్షం కురవడానికి సైన్స్ చెప్పేటువంటి సూత్రం ఏంటంటే, నీరు ఆవిరై తర్వాత మేఘాలు చల్లబడటం వల్ల వర్షం పడుతుంది. కానీ ఇక్కడ జరిగింది దానికి భిన్నంగా ఉంది. వర్షం పడింది, అలాగే ఆకాశ తుమ్ములు విప్పబడ్డాయి అనేటువంటి మాటను ఆ దినమందే ఆకాశపు తుమ్ములు విప్పబడినటువంటి మాట కూడా 7వ అధ్యాయం ఆదికాండం 7వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. అంటే ఇక్కడ ఒక విషయం మనకు గుర్తు రావాలి. ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని మనం చూస్తే
జలములు వేరుపరిచినటువంటి సందర్భం మనం చూస్తాం. మీది జలములు కింద జలములు వేరుపరిచినప్పుడు మధ్యన ఆకాశం అని, ఆ విశాలానికి ఆకాశం అని దేవుడి పేరు పెట్టడం జరిగింది. అంటే ఈ ఆకాశం, నీలాకాశం పైకి చూస్తున్నప్పుడు ఆ పైన జలములు ఉన్నవి అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారే ఉన్నాం. కనుక ప్రచండమైనటువంటి వర్షం కురిసిన తర్వాత ఆకాశం తూములు విప్పి మరి ప్రవాహం, విపరీతమైనటువంటి ప్రవాహాలు, జలాలు భూమి మీద నింపడం జరిగింది. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే 40 దినముల్లో కురిసినటువంటి వర్షం, లేకపోతే ఆకాశపు తూములు విప్పబడి ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రవాహం సుమారుగా 150 రోజులు. మనం ఆదికాండం 7:24 ఈ మాటను మనం చూస్తే 150 దినముల వరకు భూమి మీద నీళ్లు ప్రచండముగా ప్రబలెను అనేటువంటి మాట మనం చూస్తాం ప్రియమైన దేవుని పిల్లారా. కనుక మరి అటువంటి 150 దినములు ఆదికాండం 8:3 చూస్తే 150 దినముల వరకు నీళ్లు ప్రవహించాయి. అక్కడి నుంచి తగ్గటం ప్రారంభించాయి. 150 దినముల గురించి మనం ఆలోచన చేస్తే మన కొన్నటువంటి క్యాలెండర్ ప్రకారంగా నెలకు 30 రోజులు. ఈ నెలకు 30 రోజులని కాల్కులేట్ చేస్తే 5 నెలలు. అంటే నోవహు గారు వాడలో ప్రవేశించింది ఎప్పుడంటే 600వ సంవత్సరం ఆయనకి వయసు వచ్చినప్పుడు నెల 10 రోజులు, అంటే 40 దినములు ప్రచండమైనటువంటి వర్షం వచ్చింది. అంటే 600వ సంవత్సరం 7వ దినం తర్వాత 40 దినములు వర్షం వచ్చిందంటే ఇక్కడ చూస్తే నెల 10 రోజులు, పైన 7 దినముల తర్వాత అన్నారు కాబట్టి నెల 17 రోజులకి. అంటే ఆదికాండం మరి 7వ అధ్యాయంలో మనం చూస్తే నోవహు వాడలోనికి ప్రవేశించినప్పుడు నోవహు వయసు ఎంతంటే 600వ సంవత్సరం 2వ నెల 17వ దినమున వాడలోనికి ప్రవేశించడం జరిగింది. అయితే మరి ఈ 150 రోజులు మరి ప్రవాహ జలములు భూమిని నింపేసినాయి. ఆదికాండం మరి 8:4 చూస్తే వాడ అరారతు పర్వతం మీద నిలిచిపోవటం చూస్తాం. అంటే 7వ నెల 17వ దినమున అరారతు పర్వతం మీద వాడ నిలిచింది. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే 2వ నెల 17వ దినమున వాడలో ప్రవేశించినటువంటి నోవహు ఆ యొక్క వాడ 7వ నెల 17వ దినమున అరారతు పర్వతం మీద ఆగింది. అంటే సుమారుగా 5 నెలలు కాలం ప్రవాహ జలములలో వాడ తేలియాడింది. ఇప్పుడు పర్వతం మీద ఆగింది. తర్వాత మనం ఇంకా ముందుకు వెళ్తే ఆదికాండం 8వ అధ్యాయము 5వ వచనం చూస్తే 10వ నెల మొదటి దినమున కొండ శిఖరములు కనబడ్డాయి. ఇక 10వ నెల అంటే 2వ నెల 17వ దినమున వాళ్ళలో ప్రవేశించినటువంటి లెక్క ప్రకారంగా మనం చూస్తే 10వ నెల మొదటి దినమున అంటే సుమారుగా 8 నెలలు వాడలో ఉన్నారు. ఇప్పుడు పర్వత శిఖరములు కనిపిస్తున్నాయి. ఇంకా కొంచెం ముందుకెళ్తే 8వ అధ్యాయం 6వ వచనం చూస్తే ఆదికాండం మనం 40 దినముల తర్వాత వాడ కిటికీ తీశాడు నోవహు గారు. అంటే 40 దినములు దానికి కలిపితే 10వ నెల మొదటి దినానికి 40 దినములు కలిపితే 11వ నెల 10వ రోజు లేకపోతే 11వ రోజు అంటే నెల 10 రోజులు. అంటే 11వ నెలలో వాడ కిటికీ తీయటం జరిగిందండి. సుమారుగా 9 నెలల తర్వాత వాడ కిటికీ తీసే అవకాశం వచ్చింది నోవహుకి. ఇప్పుడు వాడ కిటికీ తీసి మొదట కాకిని విడిచిపెట్టాడు. కాకి తిరిగి రాలేదు. ఎందుకంటే కళేబరాలను తినేటువంటి కాకి తిరిగి రాదు. అలాగే తర్వాత మరి 7 రోజులు ఆగి పావురాన్ని విడిచిపెట్టాడు. భూమి మీద కాళ్ళని మోపడానికి ఆ పావురానికి చోటు దొరకలేదు కనుక మరి తిరిగి వాళ్ళలోనికి వచ్చేసింది. వాళ్ళలోనికి నోవహు తీసుకున్నాడు. మరొక 7 రోజులు ఆగి మరలా నల్ల పావురాన్ని పంపించాడు. అయితే అది తుంచబడినటువంటి ఒక ఒలివ చెట్టును ఆకుని తీసుకుని రావటం జరిగింది. కనుక దాన్ని బట్టి నోవహు గారు గుర్తించారు. ఎందుకంటే నీళ్ళు ఆరిని, అంటే జలము తగ్గినవి అనేటువంటి విషయాన్ని నోవహు గారు గుర్తించడం అనేది జరిగింది ప్రియమైన దేవుని పిల్లారా. అంటే 11వ నెల 14వ దినమున మరి ఆ విషయం ఎవరికి నోవహు గారికి అర్థమైంది. ఇక ఆదికాండం 8వ అధ్యాయం 13వ వచనం చూస్తే 601వ సంవత్సరం మొదటి రోజు
ఓడ కప్పు విప్పటం ప్రారంభించాడు. అంటే 600వ సంవత్సరం 2వ నెల 17వ దినమున ప్రవేశించినటువంటి నోవాహు ఇప్పుడు వాళ్ళ నుంచి బయటికి రావడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఎప్పుడైతే తెలుసండి, ఆదికాండం 8:13 వచ్చిన ప్రకారంగా, ఆదికాండం 8:13 ప్రకారంగా 601వ సంవత్సరంలో వాడ కప్పు విప్పడం ప్రారంభించాడు. ఇప్పటి కార్యక్రమం ఎంత టైం పట్టింది అనేది మనం ఆలోచన చేస్తే 14వ వచనంలో 8:14 వచనం, ఆదికాండం 8:14 వచనంలో 601వ సంవత్సరం 2వ నెల 7వ దినమున భూమి ఎండి ఉండేను అనే మాట ప్రాయపడింది. దేవుడు బయటికి రమ్మని పిలిచినప్పుడు వారు బయటికి రావటం అనేది జరిగింది ప్రియులారా. కనుక ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే నోవాహు ఒక పాఠాన్ని మనకి నేర్పిస్తున్నాడు. నిజంగా అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూసారా. సుమారుగా సంవత్సరం కాలం దేవుడు నోవాహును వాడలో కాపాడాడు. 2వ నెల 17వ దినమున 600వ సంవత్సరం 2వ నెల 17వ దినమున ప్రవేశించినటువంటి నోవాహు 601వ సంవత్సరం 2వ నెల 7వ దినమున మరి తిరిగి మరలా భూమి మీదకి రావటం జరిగింది. దేవుడు చేసినటువంటి మేలుని బట్టి దేవునికి కృతజ్ఞుడై జీవించాడు ప్రియులారా. కనుక ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఏంటంటే నోవాహు ఈ తరంలో నీతిపరుడు నువ్వే ఉన్నావు కనుక నువ్వు వాళ్ళలో ప్రవేశించు అని దేవుడు చెప్పడం జరిగింది నోవాహుతోటి. అంటే నీతిపరులు మరణం నుంచి తప్పించుకుంటారు, ప్రమాదం నుంచి తప్పించుకుంటారనే విషయం నోవాహు మనకు నేర్పిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి పని యావత్తూ చేశాడు. ఈరోజు నీతిపరులు ఎవరు అని ఆలోచన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారు, క్రీస్తు యేసు రక్తం ద్వారా విమోచన ద్వారా మరి ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నామని రోమపత్రిక 3:24 వచనంలో మనం చూస్తున్నాం. కనుక ఇప్పుడు కొత్త నిబంధన క్రైస్తవులకు ఉన్నటువంటి మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటంటే నోవాహు వాడ యేసుక్రీస్తుకి అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. అనగా వాడలోనికి ప్రవేశించినటువంటి నోవాహు ఎలాగైతే వారి యొక్క కుటుంబం సురక్షితంగా ఉండి బయటకు వచ్చారో, క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి మనం, క్రీస్తుని ధరించుకున్నటువంటి మనం, నీతిమంతులుగా జీవించినటువంటి మనం కూడా సంఘం అనేటువంటి క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘములో ఆ వాడలో ప్రవేశించినటువంటి వారమైతే గనక మనం కూడా తప్పింపబడి నిత్యజీవానికి వారసులు అవుతాం. నరకా నుంచి జలప్రవాహం అనేటువంటి ఇది ఎలాగైతే ఆ రోజున దుష్టులను, పాపులను, దేవుని యొక్క మార్గమును చెరిపేసుకున్నటువంటి వారిని, తమ అక్రమ క్రియలతో జీవిస్తున్నటువంటి వారిని, తినుచు త్రాగుతూ పెండ్లాడుతున్నటువంటి వారిని ఆ జలప్రలయంలో ఎలాగైతే ప్రవాహ జలముల్లో ముంచేసి వారిని చంపేశాడో దేవుడు, ఇక ఈరోజు మరి క్రైస్తవులుగా దేవుని ఎరిగినటువంటి వారిగా నీతిమంతులుగా క్రీస్తులోనికి వచ్చి ప్రభు యొక్క సంఘములో వాడలో ప్రవేశించి దేవుడు చెప్పినటువంటి యావత్తు మనం చేస్తే నిత్యజీవానికి వారసులం అవుతాం. ఎల్లప్పుడూ కూడా మరి దేవుడు చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞులుగా జీవిస్తే నిత్యజీవానికి వారసులం అవుతాం. లేకపోతే మరి నిత్య జీవానికి వ్యతిరేకమైనటువంటి జీవం ఉంది, అదేంటంటే నరకం. అక్కడ కూడా నిత్య జీవమే, కానీ అది యుగయుగాలు బాధపడే జీవితం. స్వర్గం, పరలోకం, సంతోషంతో ఉండేటువంటి ప్రాంతం. అది యాతన పడతావా? సంతోషంగా ఉన్నటువంటి ఆ ప్రాంతానికి, పరలోకానికి వెళ్తామా? నిర్ణయం మన చేతిలో ఉంది. కనుక మరి దేవుని యొక్క మాటలు ఆసక్తి ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చేస్తూ మరొక భాగంలో మరొక విషయాన్ని మనం తెలుసుకుందాం. సెలవు.